హలో అండి. ఈ వీడియోలో లా ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే స్నో పడుతూ ఉంటే షంగ్ ఇంకా జియాన్ ఒకరికొకరు ఎదురవుతారని చెప్పాను కదా! సో, అప్పుడు షంగ్ జియాన్ వైపు నడుచుకుంటూ వస్తాడనమాట. జియాన్ కళ్ళని చూస్తూ ఉంటుంది. వచ్చి ఇలా క్వెషన్ చేస్తాడు. "నా కోసం చాలా సేపు వెయిట్ చేసినట్టున్నావంటే" అలా ఏం కాదు. ఆ రెస్టారెంట్‌లో చాలా మంది ఎక్కువున్నారు. అందుకే లేట్ అయింది రావడం అన్నట్టు తను చెప్తుంది. సరే పద అయితే మనం వెళ్లి ఇద్దరం ఇంట్లోనే భోంచేద్దాం అని చెప్పేసి ఇద్దరిక ఫ్లాట్‌కే వెళ్ళిపోతారు. వెళ్ళగానే డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తుందనమాట షంగ్ కోసం జియాన్. సో, ఇద్దరు ఇక డిన్నర్ స్టార్ట్ చేస్తారు. షంగ్ వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తాడు జియాన్‌ని. ఇయర్‌లో స్నో పడే ఫస్ట్ డే కదా! దీని గురించి నీకు తెలుసా? అంటే, ఏమో నాకేం తెలీదు అన్నట్టు తను చెప్తుందనమాట. సో, షంగ్ సరే నేను వైన్ తీసుకొస్తా అని చెప్పేసి హాల్‌లోకి వెళ్తాడు. అప్పుడే మీఫిన్ వచ్చి పోస్ట్ పెడితే దాన్ని చూస్తూ ఉంటుంది జియాన్. ఆ పోస్ట్ కింద ఇలా కామెంట్ చేస్తుందనమాట. సో, ఇయర్‌లో వచ్చే ఫస్ట్ స్నో డే కన్ఫర్మ్‌గా మీరు ఇష్టపడిన వాళ్ళతో గడపాలి. మీరెవరితో గడిపారు అన్నట్టు. సో, అది చూడగానే ఇందాక షంగ్ దీని గురించి క్వెషన్ అడిగాడు. కొంపదీసి అతనంటే నాకిష్టం. అందుకే అతనితో స్పెండ్ చేయడానికి డిన్నర్ డిన్నర్‌కి పిలిచా అని చెప్పేసి అనుకుంటున్నాడా ఏంటని చెప్పి తను అనుకుంటుంది. షంగ్ రాగానే మళ్ళీ తన గ్లాస్‌లో వైన్ పోసి ఇలా చెప్తాడనమాట. సో, యువాన్ కొన్ని పోస్టులు పెట్టాడు చూసావా అని చెప్పేసి, వామ్మో! ఇప్పుడే చూసా మళ్ళీ దాని గురించి గుర్తు చేస్తున్నాడు ఏంటని చెప్పి, నేను ఫుల్‌గా ఉన్నాను. నా స్టమక్ ఫుల్‌గా ఉందని చెప్పి వెంటనే హాల్‌లోకి వెళ్లి అక్కడ కూర్చుంటుంది. షంగ్ తన్ని ఫాలో అవుతూ హాల్ వరకు వెళ్తాడు. వెళ్ళేసి ఇలా చెప్తాడు. సో, యువాన్ వచ్చేసి ఎప్పుడు ఏది పోస్ట్ చేయడు. బట్ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత చాలానే పోస్టులు పెడుతున్నాడు. ఇదిగో చూడని చెప్పేసి తన ఫోన్ ఇచ్చి చూపిస్తాడనమాట. చూసేసి సరే అని చెప్పేసి ఇక తన ఫోన్ రిటర్న్ ఇచ్చేస్తుంది. తన గ్లాస్‌లో వైన్ పోస్తాడనమాట. తను డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారు. పక్కనే ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది షంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో. ఆ ఫోటోలో ఇతనెవరు ఇతన్నెప్పుడు చూడలేదే అంటే అతని గురించి నేను చెప్తాను. అతని పేరు నువాన్. అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు చనిపోయాడు లేడు అని చెప్తే, అయ్యో! ఐయామ్ సో సారీ అన్నట్టు తను చెప్తుంది. పర్లేదు ఆ రోజు నువ్వు వీడియో ప్లే చేసావు కదా! నేనే సారీ చెప్పాలి. ఆ వీడియోలో తినని చూసి నేను అలా ట్రిగ్గర్ అయ్యాను అన్నట్టు తను చెప్తాడనమాట. ఓహ్! అవును ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ వీడియోలేనా అంటే, అవును అసలేమైంది అన్నట్టు క్వెషన్ చేస్తే, బ్యాక్ దెన్ ఏం జరిగిందో క్లియర్‌గా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు షంగ్. యాక్చువల్లీ ఒకరోజు తను, ఎంటాంగ్ ఇంకా నువాన్ ముగ్గురు కలిసి ఒక సీలో డైవింగ్‌కి వెళ్తారనమాట. క్లైమేట్ సరిగ్గా లేదని చెప్పి నువాన్ చెప్పినా కూడా వినకుండా, షంగ్ పర్లేదు ఒకసారి ఎళ్ళొద్దాం అని చెప్పేసి ముగ్గురు కలిసి సరే అని చెప్పేసి సీలోకి వెళ్తారు లోపలికి. కొంత డెప్త్ వెళ్ళిన తర్వాత ముగ్గురు 3 డైరెక్షన్స్‌లో వెళ్తారు ఎక్స్‌ప్లోర్ చేయడానికి సీ అంతా. సో, అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు నువాన్‌కి సడెన్‌గా ఆక్సిజన్ అయిపోతుందనమాట తన ఆక్సిజన్ సిలిండర్. ఇంకొకటి స్పేర్‌ది ట్రై చేసినా అది వర్క్ అవ్వదు. ఏం చేయాలో అర్థం కాదు నువాన్‌కి. అప్పుడే షంగ్ ఇది అబ్జర్వ్ చేసి వెంటనే నువాన్ వైపు వస్తూ తనది స్పేర్ ఆక్సిజన్ సిలిండర్ పెడదామని చెప్పి ట్రై చేస్తే అది కూడా వర్క్ అవ్వదు. సో, తను ఎలా అయినా సరే నువ్వాడిని పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్‌గా పైకి వెళ్తూ ఉంటాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ షంగ్‌ది ఆక్సిజన్ కూడా అయిపోతుందనమాట. తనకేం చేయాలో అర్థం కాదిక. ఇక నువ్వాడిని తను అలా వదిలేస్తాడు. అప్పుడే ఎంటాంగ్ వచ్చేసి తనకి స్పేర్‌గా ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌ని షంగ్‌కి పెట్టేసి షంగ్‌ని పైకి తీసుకువెళ్తుంది. నువ్వానేమో ఇక కిందకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా నువ్వాన్ చనిపోతాడు. సో, ఈ స్టోరీని తను క్లియర్‌గా జియాన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. తనొచ్చేసి అనుకుంటుంది, ఎంటాంగ్ ఏంటి ఫుల్ స్టోరీ చెప్పకుండా సగం తనకు అనుకూలంగా చెప్పినట్టుంది. ఎందుకిలా చేసిందని చెప్పేసి తననుకుంటుంది. ఇక అప్పనుండే నేను స్విమ్మింగ్ కూడా ఆపేశాను. ఎప్పుడు వాటర్ చూసినా తనే గుర్తొస్తూ ఉంటారు నాకు అన్నట్టు చెప్తాడు. సో, దానికి జియాన్ ఇది నీ ఫాల్ట్ కాదు అనుకోకుండా జరిగింది. ఎప్పుడు అలా థింక్ చేయకు అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ డే అక్కడే ఇద్దరు సోఫాలో అలానే పడుకుండి పోతారనమాట. ఆ రోజు నైట్. నెక్స్ట్ డే వచ్చేసి యువాన్ ఇంకా మీఫెన్ అక్కడికొచ్చేసి జియాన్ అక్కడ స్టే చేస్తుందని చెప్పి మీఫెన్‌కి చెప్తుంది. అందుకే అడ్రస్‌కొస్తారు. యువనేమో ఇది ఆహ్, షంగ్ వాళ్ళ ఆంట్ ఉన్నారు కదా! జియాంగ్‌ది తన ప్లేసే ఇల్లు అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. అవునా! మరి జియాన్ ఏంటి ఇక్కడ ఉంటున్నానని చెప్పింది. ఏమోలే అని చెప్పేసి వీళ్ళు డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడే జియాన్‌కి మెలుకువ వస్తుందనమాట. తను లేచి చూసేసరికి తన కాలేమో షంగ్ పట్టుకొని ఉంటాడు. సో, ఎవరొచ్చారని చెప్పేసి వెళ్లి చూస్తే వీళ్ళిద్దరూ చూసి షంగ్ ఇక్కడుంటే మళ్ళీ తనకి మధ్య, షంగ్‌కి మధ్య ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు అపార్థం చేసుకుంటారని వెంటనే షంగ్‌ని బయటికి వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా దాక్కో అని చెప్పి. షంగ్ నాకవసరం ఏంటి? ఇది జియాంగ్ ప్లేసే కదా! నా ఆంట్ ప్లేసే ఏం కాదులే అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. లేదు చెప్పిన మాట విని వెళ్లి దాక్కోవాలేమో అని అనుకుంటారన్నా కూడా వినడనమాట. సో, ఇంతలో యువాన్ ఏం చేస్తాడంటే స్పేర్ కీ తీస్తాడనమాట. అక్కడ పక్కనే పూలకుండీ కింద ఉంటుంది. నీకెలా తెలుసంటే మేమిక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళంలే అలా తెలుసు ఇక్కడ స్పేర్ కీ ఉంటుందని చెప్పని లోపలికి వెళ్తాడనమాట. డోర్ తీయగానే మీఫన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్లి చూస్తే అప్పుడు అనుకోకుండా జియాన్ స్లిప్ అయ్యి షంగ్ మీద పడుతుందనమాట. వాళ్ళిద్దరిని అలా క్లోజ్‌గా చూసి అయితే సంథింగ్ ఏదో జరుగుతుందనమాట అన్నట్టు వాళ్ళనుకుంటారు.
అయ్యో! మీరనుకున్నదేం కాదు అని చెప్పేసి తను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నైట్ ఇక్కడికొచ్చాడు షంగ్. లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడే ఉన్నాడు అంతే అన్నట్టు తను కవర్ చేస్తూ ఉంటుందనమాట. మీ ఇద్దరి మధ్య అంటే నైట్ ఏదో జరిగినట్టుంది కదా! అంటే లేదు లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది తను. యువన్ ఇంక వెంటనే మీ ఫ్రెండ్ నోరు క్లోజ్ చేస్తాడనమాట. అలా మాట్లాడుకో వాళ్ళు కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పి. అసలేం జరిగింది నైట్ అంటే, మన శంఖ్ కావాలని చెప్పి నువ్వు అనుకున్నదే జరిగింది అన్నట్టు చెప్తాడు. తన మాటలు పట్టించుకోకు. ఏం జరగలేదు, ఏం జరగలేదు. మీరిప్పుడే వచ్చారు కదా! బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! నేను కుక్ చేస్తా మీకోసం అని చెప్పేసి కిచెన్‌లోకి పరిగెడుతుంది. ఎంటాంగ్ ఉంది కదా! తనకి జియాన్ వచ్చేసి జియాంగ్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తుందనమాట. ఇది షంగ్ వాళ్ళ ఆంట్ వాళ్ళ ప్లేస్ కదా! వీళ్ళ ప్లేస్‌లో తినిక్కడేం చేస్తుందంటే షంగ్ కూడా అక్కడే ఉంటున్నాడా? ఇదిలా జరగకూడదని చెప్పేసి తను కావాలని చెప్పి ఎలా అయినా సరే ఫస్ట్ నేను తనని మీట్ అవ్వాలని చెప్పి వెళ్ళి ఆ రిపేర్ షాప్‌కి వెళ్ళి తను మీట్ అవుతుంది జియాన్‌ని. జియాన్ నువ్వు ఇక్కడే బానే ఉన్నావు కదా! అంటే లేదు నేను షంగ్ వాళ్ళ ఆంట్ ప్లేస్‌లో ఉన్నాను. జియాంగ్ వాళ్ళ ప్లేస్‌లో అన్నట్టంటే షంగ్ చాలా మంచివాడు. అందరికి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడులే అన్నట్టు తను చెప్తుంది. సో నువాన్ గురించి షంగ్ నాకంతా చెప్పేసాడు అన్నట్టు చెప్తే, ఓహ్! అవునా? ఐయామ్ సో సారీ. తను కూడా నాకు క్లోజ్ ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండే. తర్వాత తనకలా జరిగిన తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను ఎక్స్‌చేంజ్ స్టడీకి. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కూడా షంగ్ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడని చెప్పి నాకర్థమైంది. నేను కూడా తన బెస్ట్ ఫ్రెండే కాబట్టి నా వల్ల కూడా ఇలా అయిందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నీకు కంప్లీట్‌గా చెప్పలేదు స్టోరీ అన్నట్టు ఎంటాంగ్ ఇలా కవర్ చేస్తుంది. అప్పుడే జియాన్ ఎవరో పిలిస్తే, సరే ఇక నేను వెళ్తున్నాను వర్క్ టైమ్ అయింది అన్నట్టు తను వెళ్ళిపోతుంది. ఎంటాంగ్ ఏం చేసిందంటే వాళ్ళ ప్రెసిడెంట్‌కి కాల్ చేసి, మీరు వాలంటీర్ కింద ఈ సిటీకి వెళ్ళమని చెప్పారు కదా! యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని తీసుకొని మేము దానికి ఒప్పుకుంటున్నాం అన్నట్టు చెప్తుందనమాట. ఎందుకంటే అదే సేమ్ అసోసియేషన్‌లో శంఖ్ కూడా పనిచేస్తాడు. తను ఇక శంఖ్ కలిసి వెళ్ళొచ్చు అన్నట్టు ఇలా చేస్తుంది. ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జియాన్ వచ్చి మీఫెన్‌తో చెప్తుంది. మీఫెన్ కన్ఫర్మ్‌గా ఎంటాంగ్ మంచిదని చెప్పి నాకు అనిపించట్లేదు. కావాలని చెప్పి ఇలా దాచింది. తను ఏదో దాస్తుంది ఇంకా. తను అసలు మంచిది కాదు. నువ్వు అసలు తనతో మంచిగా ఉండుకో, మాట్లాడుకు. తనని దూరం పెట్టు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో బెల్ కొడితే, సరే నేను తర్వాత చేస్తా అని చెప్పి ఎవరా అని చెప్పి చూస్తే షంగ్ ఉంటాడనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావేంటి అంటే, ఏం లేదు నేను వాలంటీర్ వర్క్ మీద 1 వీక్ అవే వెళ్తున్నాను. ఈ సిటీకి వెళ్తున్నాను. సో, ఈ 1 వీక్ రిలేటెడ్ వెజిటబుల్స్ అన్నీ నీకు తెచ్చిపెట్టాను. చెప్పి వెళ్దాం అన్నట్టు చెప్తాడు. సరే ఓకే. హ్యాపీ జర్నీ అన్నట్టు తను చెప్తుందనమాట. షంగ్ వెళ్ళి ఏం చేస్తాడంటే మంకీకి కాల్ చేసి, ఈ 1 వీక్ నువ్వు జియాన్ మీద ఒక కన్ను కనిపెట్టుంచాలి. తనకేం కావాలన్నా నువ్వే హెల్ప్ చేయాలి. తనకేం కాకుండా చూసుకో అంటే మంకీ ఏమో భయపడుతూ ఉంటాడు. వామ్మో! తను జియాంగ్ ప్లేస్‌లో ఉంది. నేను డేర్ కూడా చేయను అటువైపు రావడానికంటే, ఏం కాదులే కావాలంటే నీకు ఇష్టమైన వీడియో గేమ్ కొనుక్కొస్తాను నీకోసం అన్నట్టు చెప్తాడు. లేదు లేదు అయినా నేను తన ప్లేస్‌కి వెళ్ళలేను నాకు భయం అక్కడంటే, తనసలు రాదు అబ్రాడ్‌లో ఉంది. ఇప్పుడల్లా ఎందుకొస్తుంది చెప్పు? నువ్వు జియాంగ్‌కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో, జియాన్‌కి హెల్ప్ చేస్తే చాలు అన్నట్టు చెప్తాడు. మంకీ ఫైనల్లీ ఒప్పుకుంటాడు. నేను చెప్పినట్టుగా మంకీ జియాన్‌ని మీట్ అవ్వడానికి ఆ ఇంటికి వెళ్తాడు. సో, అప్పుడే ఫుడ్ అంతా రెడీగా ఉండేసరికి తను కూడా జాయిన్ అవుతాడు లంచ్‌కి. షంగ్ వెళ్ళిపోయాడా అన్నట్టు జియాన్ క్వెషన్ అడిగితే మంకీని, వెళ్ళిపోయాడు. ఎంటాంగ్ ఇంకా తను వర్క్ ఉంది కదా! వాలంటీర్ వర్క్‌కెళ్లారు అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఎంటాంగ్ కూడా వెళ్ళిందని చెప్పేసి తను కొంచెం బాధగా పెడుతుంది ఫేసు. నువ్వేం వరీ అవ్వకు. షంగ్ ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాడు. వెళ్ళేప్పుడు కూడా నిన్ను చూసుకోమని నన్నిక్కడికి పంపించాడు. నీకెటువంటి ప్రాబ్లమ్ రాకూడదని చెప్పేసి అన్నట్టు తను చెప్తాడనమాట. సరే కానీ ఆ జియాంగ్ ఉంది కదా! ఈ హౌస్‌లో ఉంటారు. షంగ్ వాళ్ళ ఆంట్. తనెప్పుడు రాదా అంటే, వామ్మో! తన గురించి అసలు మాట్లాడకు. తన గురించి మాట్లాడుకుంటే నైట్‌మేర్ నాకు. చైల్డ్‌హుడ్‌లో అసల నన్ను టార్చర్ పెట్టింది. అలాగే తనంటే నాకు చాలా భయం కూడా. తన పేరు చెప్తేనే అసలు చేతులు షివరైపోతాయి నాకు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. సో, అప్పుడే తనకి దగ్గొస్తూ ఉంటే తిను వెంటనే ఫ్రిడ్జ్‌లో నుండి బాటిల్ తీసుకొచ్చి వాటర్ ఇస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే ఒక అమ్మాయి లోపలికొచ్చుంటుందనమాట. ఆంట్‌కి ఎవరైనా డాటర్ ఉన్నారా మన ఏజ్ అంతా అన్నట్టంటే, అసలు తనకి పెళ్ళే అవ్వలేదు. డాటర్ ఎలా ఉంటుంది? తను కూడా మనలాగే ఉంటుంది అన్నట్టు చెప్తాడు. అయితే తినెవరు అన్నట్టు అడిగితే వెనక్కి తిరిగి చూస్తే వెంటనే తనిక "నువ్వెప్పుడొచ్చావు" అన్నట్టు తన్ని క్వెషన్ చేస్తాడనమాట. "ఇందాక నా గురించి చెప్తున్నావు కదా! నేను అన్‌మ్యారీడ్ అని చెప్పేసి, దానికన్నా ముందే వచ్చానులే" అన్నట్టు చెప్తుంది. వెంటనే మంకీ మీద అటాక్ చేస్తే, మంకీ పరిగెత్తుకుంటూ ఆ టేబుల్ వెనకాల దాక్కొని, "నువ్వు నన్నేమన్నా నేను ఊరుకోను. పైగా తను జియాన్, షంగ్ ఫ్రెండ్" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "నేను అడిగాను నిన్ను, ఎవరడిగాడు అసలు నిన్ను" అన్నట్టు తను చెప్తుందనమాట. మంకీని ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోమని చెప్తుంది. మంకీ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తను కూడా వెళ్తూ ఉంటే మన జియాన్ కూడా జియాంగొచ్చి జియాన్‌ని ఆపి, "నువ్వేమవుతావు శంక్" అంటే, "మేము జస్ట్ ఫ్రెండ్సే" అన్నట్టు తను చెప్తుంది. "ఇప్పుడు మీరొచ్చేసారు కదా! నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసి సైలెంట్‌గా తను కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంది.
మన షంగ్ ఇంకా ఎంటాంగ్ బస్‌లో వెళ్తూ ఉంటారు కదా! వేరే సిటీకి. సో, వెళ్ళేప్పుడు ఎంటాంగ్ వచ్చేసి తన మీద డౌట్ రాకూడదని చెప్పేసి ప్రెసిడెంట్ లీ బాగా ఫోర్స్ చేశారు. ఈ ఈవెంట్ మిస్ చేసుకోవద్దని చెప్పేసి. నాకు తెలుసు ఒకవేళ ఇక్కడికి వెళ్తే మనం న్యూ ఇయర్ పేరెంట్స్‌తో ఇంకా ఫ్యామిలీస్‌తో సెలబ్రేట్ చేసుకోలేమని. అయినా కూడా తను ఫోర్స్ చేసేసరికి నో అని చెప్పలేక యెస్ అని చెప్పాను. నువ్వేం అనుకోకు అంటే, పర్లేదు ఇట్స్ ఓకే అన్నట్టు షంగ్ చెప్తాడు. అప్పుడే షంగ్‌కి ఒక కాల్ వస్తుందనమాట. సో, విలేజ్‌లో నుండి యాక్చువల్లీ మేము జియాన్‌కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే తన ఫోన్ కలవట్లేదు. అందుకే మీకు కాల్ చేశాము. తన గ్రాండ్ మదర్ సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాం సిటీలో అన్నట్టు చెప్తాడు. వెంటనే షంగ్ ఇక కంగారు పడిపోయి వెళ్ళి అప్పుడు ఎంటాంగ్‌తో జియాన్ వాళ్ళ గ్రాండ్ మదర్ హాస్పిటల్‌లో ఉన్నారంట. నేను వెళ్లి చూడాలి. ఇప్పుడు నేను వెళ్తున్నానని చెప్పేసి బస్ దిగి అప్పటికప్పుడే టాక్సీ బుక్ చేసుకొని మళ్ళీ సిటీకి వెళ్తాడు. వెళ్ళే అప్పుడు ఫస్ట్ మంకీ కాల్ చేస్తాడనమాట. "నువ్వు జియాన్ దగ్గర ఉన్నావా?" అంటే, "లేదు నేనొచ్చేసాను. తను జియాంగ్ ప్లేస్‌లోనే ఉండాలి. నీకు తెలుసా జియాంగ్ కూడా రిటర్న్ వచ్చిందని" చెప్తూ ఉంటే సడెన్‌గా కాల్ కట్ చేస్తాడనమాట. వెంటనే జియాంగ్‌కి చేస్తాడు. "అక్కడ జియాన్ ఉందా?" అంటే, "నేను ఇప్పుడే వచ్చాను. నా గురించి అడగకుండా జియాన్ గురించి అడుగుతున్నావేంటి? తనిక్కడ లేదు" అన్నట్టు చెప్పేసి చెప్తుంది. ఇక వెంటనే కాల్ కట్ చేస్తాడనమాట షంగ్. ఇప్పుడేం చేయాలో అర్థం కాదు షంగ్‌కి. తన ఫోనేమో కనెక్ట్ అవ్వదు. జియాన్ వచ్చేసి ఎక్కడుండాలో తెలియక అక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర తన ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనమాట. ఎవరో అమ్మాయి దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే అది అడిగి అప్పుడే పవర్ బ్యాంక్ పెట్టుకుంటుంది. శంక్ తనకు అప్పుడే టెక్స్ట్ చేసి ఉంటాడు. మీ గ్రాండ్ మదర్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. వెంటనే మెసేజ్ ఇస్తే హాస్పిటల్‌కి రా అని చెప్పి తనకి హడావిడిగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. సో, వెళ్ళగానే శంక్ నువ్వేం కంగారు పడకు సీరియస్ అయితే కాదని చెప్పారులే డాక్టర్ అన్నట్టు చెప్తే ఇక ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఎప్పుడు బయటకొస్తాడని చెప్పేసి లోపల సర్జరీ చేస్తూ ఉంటారనమాట. డాక్టర్ కాసేపు ఆగిన తర్వాత బయటకొచ్చేసి మీరేం కంగారు పడొద్దు సర్జరీ అయితే బానే జరిగింది. తను స్పృహలోకి రావడానికి టైం పడుతుంది అన్నట్టు డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళగానే బిల్ పే చేయాలని చెప్పేసి తనకి చెప్తూ ఉంటే షంగ్ ఏం చేస్తాడంటే నేను పే చేస్తా అని చెప్పేసి అది బిల్ తీసుకొని వెళ్తాడు పే చేయడానికి. అక్కడ నర్స్ మన జియాన్ తోటి నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాళ్ళలా ఉన్నాడే అంటే తను నా బాయ్ ఫ్రెండ్ కాదు అన్నట్టు చెప్తుంది. షంగ్ ఇక పే చేసి రాగానే తను ఆ మనీ వెంటనే బిల్ చూసి పే బ్యాక్ చేస్తుంది. ఎక్స్‌ట్రా మనీ పే బ్యాక్ చేసేసరికి ఏంటి ఎక్స్‌ట్రా చేసావంటే నువ్వు నాకు జాబ్ ఉందని చెప్పేసి మీ ఆంటీ హౌస్‌లో అక్కడ క్లీన్ చేయమన్నావు. బట్ తను ముందే వచ్చేసారు కదా! నువ్వు ముందే పేమెంట్ చేసావు. సో, ఆ చెయ్యని డేస్ ఎక్స్‌ట్రా పేమెంట్‌ని నేను నీకు రీఫండ్ ఇచ్చేసాను అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే గ్రాని కూడా స్పృహలోకొస్తుంది వెంటనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట జియాన్ అయితే. సో, షంగ్ కూడా ఇక్కడే ఉన్నాడా అన్నట్టంటే, నేను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదా మిమ్మల్ని అంటే, అదేం లేదు అన్నట్టు చెప్తాడనమాట షంగ్‌కి ఏదో కాలొస్తే బయటికి వెళ్తాడు. ఇక జియాన్ ఇంకా గ్రాండ్ మదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ టైమ్‌లో ఇక్కడ హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుంది. నాతో ఇలా స్పెండ్ చేస్తే ఐయామ్ సో సారీ అంటే, పర్లేదు నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకదే చాలు ఇంకేం అవసరం లేదు. బట్ ఈ ఇయర్ ఇద్దరం కలిసి ఫైర్ వర్క్స్ చూడలేకపోతున్నాం కదా! అని చెప్పి బాధపడుతూ ఉంటే బయట నుండి ఈ మాటలన్నీ షంగ్ వింటూ ఉంటాడనమాట. గ్రాని ఏమో పర్లేదు నెక్స్ట్ టైమ్ నేను బెటర్ అయిన తర్వాత మంచి ఫైర్ వర్క్స్ కొని ఇద్దరం కలిసి చూద్దాము. అలాగే షంగ్‌ని కూడా రమ్మని చెప్తాం అన్నట్టు గ్రాని చెప్తే దానికి జియాన్ ఓకే అని చెప్తుంది. ఆ రోజు నైట్ షంగ్ ఏం చేస్తాడంటే న్యూ ఇయర్ కాబట్టి, సో, తనని బయటికి రమ్మని చెప్తాడనమాట హాస్పిటల్ టెర్రస్ మీదకి. తనేంటా అని చెప్పి వెళ్లి చూస్తే అక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. తను చాలా ఎక్సైటింగ్‌గా చూసిందనమాట. షంగ్ తనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తను కూడా చెప్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. తన ఫేస్‌లో అంతా హ్యాపీనెస్ షంగ్ ఇప్పటి వరకు ఎప్పుడు చూడడు. ఇక వాళ్ళకి వింటర్ హాలిడేస్ అయిపోతే అందరూ ఇక మళ్ళీ రిటర్న్ హాస్టల్ వెళ్ళిపోతారు. సో, మీ ఫ్రెండ్ రూమ్‌లో ఉన్నప్పుడు వచ్చేసి వాష్‌రూమ్‌లో ఉంటుందనమాట. అక్కడ హాస్టల్ ఓనర్ వచ్చేసి అక్కడ వార్డెన్ వచ్చేసి వీళ్ళ రూమ్ దగ్గరకొచ్చేసి, "మీ రూమ్‌లో ఒక బెడ్ ఖాళీ ఉంది కదా! సో, ఒక స్టూడెంట్ ఇయర్ నుండి జాయిన్ అవుతున్నారు. సో, అంతా క్లీన్ చేసి పెట్టండి" అన్నట్టు మీ ఫ్రెండ్‌తో చెప్తే, తను ఏ డిపార్ట్‌మెంట్ అంటే ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్ అన్నట్టు చెప్తారనమాట. అబ్రాడ్ నుండి వస్తుంది తను. సో, తను కాసేపట్లో వచ్చేస్తుంది. నేను వెళ్తున్నాను బెడ్ క్లీన్ చేసి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతే, అప్పుడే జియాన్ వాష్‌రూమ్ నుండి బయటకొస్తుందనమాట. "ఏమనుకోకు నాకు యువాన్‌తో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బెడ్ క్లీన్ చేసి పెడతావా? ఎవరో ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్‌మెంట్ స్టూడెంట్ ఒకరు మన రూమ్‌లో జాయిన్ అవ్వబోతున్నారంట. తను కూడా అబ్రాడ్ స్టూడెంట్ అంట. ఎక్స్‌చేంజ్ స్టూడెంట్ అన్నట్టు చెప్తుందనమాట మీ ఫ్రెండ్. దానికి జియాన్ ఓకే అని చెప్తుంది. వెంటనే ఆ బెడ్ అంతా క్లీన్ చేస్తుందనమాట. వాళ్ళ లగేజ్ అంతా బయటకి తీసి అక్కడంతా క్లీన్ చేస్తుంది. సో, ఆ వచ్చేదెవరో కాదు జియాంగే అనమాట. మన షంగ్ వాళ్ళ ఆంట్ ఉంది కదా! తనే. తను మంకీని హెల్ప్ అడిగితే లగేజ్ విషయంలో బట్ మంకీ రాడు భయపడిపోయి. అందుకే షంగే వస్తాడు. సో, హాస్టల్‌కొచ్చేసి లగేజ్ రూమ్‌లో పెట్టే వరకు తనకి హెల్ప్ చేద్దామని చెప్పి షంగ్ వస్తూ ఉంటే, "నేను వెళ్లి చెక్ ఇన్ చేసొస్తా. లగేజ్ నువ్వు లోపల పెట్టు" అని చెప్పి తను అప్పుడే వెళ్తుంది. లోపలికి వెళ్లి లగేజ్ పెడితే పక్క బెడ్‌లో మన జియాన్ ఇంకా తన గ్రాండ్ మదర్‌తో ఫోటో చూసి, అంటే ఇది జియాన్ రూమా అని చెప్పేసి షంగ్‌కి అర్థమవుతుందనమాట. అప్పుడే జియాన్ లోపల నుండి లోపలికి ఎవరొచ్చేసరికి మీఫెన్ అనుకోని, "మీఫెన్ వచ్చావా? కొంచెం నాకు టవల్ ఇస్తావా?" అన్నట్టు అరుస్తూ ఉంటుంది. షంగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. ఏం చేయాలో అర్థం కాక. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.